మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ డిఎస్సి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం 1999 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ టీఆర్టీ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలు మాత్రమే. తెలంగాణ టీఆర్టీ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం 1799 రూపాయలు మాత్రమే. తెలంగాణ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పేపర్ 1 మరియు పేపర్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 6 మంత్స్ వ్యాలిడిటీతో కేవలం 1999 రూపాయలు మాత్రమే. తెలంగాణ డిఏఓ ఫుల్ కోర్స్ 6 మంత్స్ వ్యాలిడిటీతో కేవలం 899 రూపాయలు మాత్రమే. అదనంగా పేపర్ 1 మరియు పేపర్ 2 మెటీరియల్ పీడిఎఫ్ రూపంలో యాప్లో ఉచితంగా అందించడం జరుగుతుంది. తెలంగాణ గురుకుల తెలుగు పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగాజీ మరియు పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం 2899 రూపాయలు మాత్రమే. తెలంగాణ గురుకుల మ్యాథ్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగాజీ మరియు పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం 2899 రూపాయలు మాత్రమే. తెలంగాణ గురుకుల సోషల్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం 2899 రూపాయలు మాత్రమే. తెలంగాణ గురుకుల ఫిజికల్ సైన్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం 2899 రూపాయలు మాత్రమే. తెలంగాణ గురుకుల బయోలాజికల్ సైన్స్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగాజీ మరియు పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం 2899 రూపాయలు మాత్రమే. తెలంగాణ గురుకుల ఇంగ్లీష్ పేపర్ 1 జిఎస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ ఫుల్ కోర్స్ 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం 4899 రూపాయలు మాత్రమే. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ మరియు జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ ప్యాకేజ్ అయినా 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం 1699 రూపాయలు మాత్రమే. తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ మరియు జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ ప్యాకేజ్ అయినా 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం 1699 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ టీఆర్టీ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ టెస్ట్ సిరీస్ కేవలం 499 రూపాయలు మాత్రమే. అదనంగా పీడిఎఫ్ మెటీరియల్ యాప్లో ఉచితంగా లభించడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామ్స్ కొరకు ప్లే స్టోర్లోంచి ఎగ్జామ్స్ అడ్డా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోగలరు. తెలంగాణ టీఆర్టీ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ టెస్ట్ సిరీస్ కేవలం 499 రూపాయలు మాత్రమే. అదనంగా పీడిఎఫ్ మెటీరియల్ యాప్లో ఉచితంగా లభించడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామ్స్ కొరకు ప్లే స్టోర్లోంచి ఎగ్జామ్స్ అడ్డా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోగలరు. తెలంగాణ గురుకుల తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ 90 డేస్ ప్రోగ్రామ్ కేవలం 499 రూపాయలు మాత్రమే. ముఖ్య గమనిక, ఆన్లైన్ ఎగ్జామ్స్ సెప్టెంబర్ 5, 2022 నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామ్స్ కొరకు ప్లే స్టోర్లోంచి ఎగ్జామ్స్ అడ్డా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోగలరు. ఆంధ్రప్రదేశ్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎస్ఏ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం 599 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎస్ఏ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం 1399 రూపాయలు మాత్రమే. అదనంగా 10 బుక్స్ ఉచితంగా పంపించబడును. తెలంగాణ మెయిన్స్ ఎస్ఏ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం 599 రూపాయలు మాత్రమే. తెలంగాణ మెయిన్స్ ఎస్ఏ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ 1 ఇయర్ వ్యాలిడిటీతో కేవలం 1499 రూపాయలు మాత్రమే. దీనితో పాటుగా 10 బుక్స్ ఉచితంగా పంపించబడును. ఈ ఆఫర్స్ మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే ప్లే స్టోర్లోంచి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ క్లాసెస్ పర్చేస్ చేసుకోగలరు. ఫర్ ఎనీ అదర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ 8070555777 9032064822. Hello dear aspirants, welcome to SNS online classes. In this video we are going to discuss the answers for the previous TGT question paper related to the paper 2, that is titled with the pedagogy of English language. So TGT paper 2 pedagogy of English language previous question paper సంబంధించిన solutions with explanation మనం ఈ రోజు వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. So you all know that there are 100 questions in this question paper, and we are going to look at the answers for all those 100 questions with detailed explanation. So let us look at the first question. The first question is, which of the following statements is not true?
So a question was asked on the incorrect statement related to languages. Languages సంబంధించినటువంటి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో గుర్తించమని క్వశ్చన్లో అడిగాడు. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ఇంగ్లీష్ ఈజ్ అ మోనోలిథిక్ లాంగ్వేజ్. English language has various forms. English language is a combination of many dialects. Each English speaking country has its own version. So these are the four options that have been given about the languages, and we need to identify the incorrect statement from them. So the second, third, fourth options are appropriate. So second option, English language has various forms. That is a true statement. There is not only one form of English language, it has several forms. And next one, English language is a combination of many dialects. This is also a correct statement. Each English speaking country has its own version, and that is also appropriate statement. But the statement which says that English is a monolithic language is inappropriate. English is not a monolithic language. English is a pluralithic language. Pluralithic language in the sense every language, especially English language, has many forms, and each country has its own version. Each country is its own version, and the languages keeps on changing. English language keeps on changing. It is dynamic in nature, and it is a combination of many dialects. Kabatti English ni pluralithic అని చెప్పుకుంటాము. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ మోనోలిథిక్ లాంగ్వేజ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. English is not a monolithic language. English is a pluralithic language. And let us look at the second one. Assertion and reason type of question ichadu. The assertion is that English is not one monolithic language. English is not one monolithic language annadu. And second one, there is more than one version of English అని చెప్పాడు. So the first statement A is true. English is not one monolithic language. That is true. And second one, there is more than one version of English. That is also true. So A and R both are true. A and R both are true, and R is the correct explanation of A. ఎందుకు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అంటే ద ఇంగ్లీష్ ఈజ్ నాట్ మోనోలిథిక్ అన్నాడు, ఇక్కడ మెనీ వర్షన్, మోర్ దాన్ వన్ వర్షన్ అని చెప్తున్నాడు. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ నాట్ మోనోలిథిక్, అందుకే అది మోనోలిథిక్ కాదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ. సో A and R both the statements are true, and R is the correct explanation of the statement A. So first option is the correct answer for the second question. And third one, which of the following statements is incorrect? Incorrect statement ni identify cheyali. About languages. Language constantly changes. That is the first statement. So every language is dynamic. భాష ఏదైనా కూడా అది డైనమిక్ నేచర్ని కలిగి ఉంటుంది కాబట్టి డైనమిజం ఇన్ ద సెన్స్ లాంగ్వేజ్ కీప్స్ ఆన్ చేంజింగ్ అకార్డింగ్ టు ద నీడ్స్ అండ్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ ద పీపుల్, అండ్ ఎవ్రీ టైమ్ సమ్ న్యూ వర్డ్స్ ఆర్ యాడెడ్ టు ఎవ్రీ లాంగ్వేజ్. దట్స్ ద రీజన్ లాంగ్వేజ్ కాన్స్టంట్లీ చేంజెస్, మారుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ట్రూ స్టేట్మెంట్. Second one, language is arbitrary by nature. So languages are always arbitrary. Okay, languages are arbitrary. Arbitrary in the sense not based on any principle or rule. So that's the reason we say languages are arbitrary. And language is only audible signal annadu. Not audible signal. Sometimes it may be a graphical signal also. So that is the reason third statement is incorrect. Okay, third one incorrect statement avutundi. So language is a set of symbols. Okay, language is a set of vocal symbols and a set of graphic symbols also. So that is the reason fourth option is correct. So among these three statements, third one is incorrect statement about languages. ఏంటది? లాంగ్వేజ్ ఈజ్ ఓన్లీ ఆడిబుల్ సిగ్నల్ అనేది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్గా చెప్పుకుంటాం. సో ద థర్డ్ స్టేట్మెంట్ హ్యాస్ ద ఆప్షన్ ఆఫ్ 3. అండ్ నెక్స్ట్ వన్, లాంగ్వేజ్ షుడ్ హ్యావ్ ఇన్బిల్ట్ ఫ్లెక్సిబిలిటీ. సో లాంగ్వేజ్కి ఏముండాలంట? ఎవ్రీ లాంగ్వేజ్ షుడ్ హ్యావ్ ఇన్బిల్ట్ ఫ్లెక్సిబిలిటీ అని చెప్పాడు.
So what do you mean by the inbuilt flexibility of a language? మరి ఆ లాంగ్వేజ్ కుండే ఇన్బిల్ట్ ఫ్లెక్సిబిలిటీ ఏంటి? It should be rigid. It has an inbuilt structural variation. It should communicate better. It can be used in different ways. So fourth option is the appropriate answer to the question. Languages should have inbuilt flexibility. It means that languages can be used in different ways. Fourth option is the appropriate answer to the question. Next one, the commission that exclaimed English as the library language, link language and window on the world is. So which of the following commissions exclaimed or announced English as a library language, English as a link language, English as a window on the world? So here four options: the Mudaliar Commission, National Knowledge Commission, Secondary Education Commission, Planning Commission. 4 options లో Secondary Education Commission. Secondary Education Commission is the appropriate answer. Secondary Education Commission announced English as the library language, link language and window on the world. The study of English language in India became compulsory due to the recommendation of dash. సో ఎవరి రికమెండేషన్ వల్ల ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇండియాలో కంపల్సరీగా చదవడం స్టార్ట్ అయింది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద మెకాలేస్ మినిట్. ఓకే, మెకాలేస్ మినిట్ ఇట్ ప్రొక్లెయిమ్స్ ద అఫీషియల్ లాంగ్వేజ్ పాలసీ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాజ్ అనౌన్స్డ్ యాజ్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా, just like the language of administration, language of education also. So the answer to this sixth question is fourth one, that is the Macaulay's Minute. And the next one is match the following. So list A and list 2 ఇవ్వడం జరిగింది, and the elements in list 1 needs to be matched with the elements in list 2. The first one, phonic. Phonic refers to the sound. Phonic అంటే sound గా మనం గుర్తుపెట్టుకోవాలి. And next one is graphic. Okay, graphic refers to the script. Graphic refers to the script. Graph అంటే రాయడం కదా. So form refers to, the meaning of the form is the lexical. It is related to the structure. Structure కి సంబంధించింది. And context refers to that particular use. Use అవుతుంది. So here answer ఏంటి? A 3 and B 5 and C 1 and D 2. So second one is the appropriate option according to this matching. Okay, second one is the correct answer to the question. Next one, how many language families do exist in Indian linguistic scenario? So in Indian linguistic scenario, there exist 5 families of languages. Okay, 5 language families exist. Okay, what are those 5 language families? The first one is Indo-Aryan. Indo-Aryan is the first one. Second one is Dravidian. The second family is Dravidian. And third one is Astro-Asiatic. Astro-Asiatic is the third one. Fourth one is the Tibeto-Burman. Tibeto-Burman is the fourth one. And the last one is the Andamanese. Andamanese is the fifth one. So these are the 5 Indian language families that exist in India. So how many language families ante? 5 language families exist in Indian linguistic scenario. What are those 5 Indian language families? First one is Indo-Aryan, second one is Dravidian, third one is Astro-Asiatic, fourth one is Tibeto-Burman and the last one is Andamanese. These are the 5 language families that exist in Indian linguistic scenario. And the next one is giving importance to language across curriculum approach. Okay, language across school curriculum helps in dash. So LAC refers to language across curriculum approach.
సో ఎల్ఏసి అప్రోచ్ స్కూల్ లెవెల్లో ఎందుకు యూజ్ అవుతుంది, వాట్ ఈజ్ ఇట్స్ యూజ్, దాని యూజ్ ఏంటి అంటే సో ఫస్ట్ వన్ అటైన్మెంట్ ఆఫ్ బేసిక్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అని ఇచ్చాడు, డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ ఇంటూ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ థాట్, acquisition of knowledge, breaking down the barriers between language and other subjects అని ఇచ్చాడు. సో హియర్ బ్రేకింగ్ డౌన్ ద బ్యారియర్స్ బిట్వీన్ language and other subjects is the right answer for the concept of LEAC. LEAC, okay, LEAC breaks down the barriers between the language and other subjects. LEAC stands for language across curriculum approach. LEAC antamu. So fourth option is the correct answer. So now let us look at the 10th question. Okay, 10th question chuddam. Contribution of the creative writers have helped some of the Indian languages get the status of classical language. సో కొంతమంది క్రియేటివ్ రైటర్స్ వలన ఇంగ్లీష్ ఇండియాలో ఉండే కొన్ని భాషలకి క్లాసికల్ లాంగ్వేజ్ యొక్క స్టేటస్ వచ్చింది. సో వాట్ ఆర్ ద క్లాసికల్ లాంగ్వేజెస్ దట్ ఆర్ దేర్ ఇన్ ఇండియా, మరి ఇండియాలో ఉండేటువంటి ఆ క్లాసికల్ లాంగ్వేజెస్ ఏంటి అంటే ద క్లాసికల్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా ఆర్ సో తమిళ్, ఓకే, తమిళ్ లాంగ్వేజ్, సాంస్క్రిట్ లాంగ్వేజ్, ఓకే, సాంస్క్రిట్ లాంగ్వేజ్, థర్డ్ వన్ ఈజ్ కన్నడ, okay, Kannada languages, Kannada language, and the fourth one is Telugu language, okay, Telugu language, and the next one is Malayalam, okay, Malayalam language, and even we have the Odia language, okay, Odia language is also there in it. So these are the 6 languages that have got the status of Telugu classical language. క్లాసికల్ లాంగ్వేజ్ యొక్క స్టేటస్ వచ్చింది. సో తెలుగు లాంగ్వేజ్కి తమిళ్ లాంగ్వేజ్, ఓకే, ద ఫస్ట్ వన్ తమిళ్ లాంగ్వేజ్కి 2003లో అండ్ సాంస్క్రిట్కి 2004లో వచ్చింది, కన్నడ 2008లో, తెలుగుకి 2008లో వచ్చింది. తెలుగుకి 2008లో క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇచ్చారు, మలయాళం 2013లో అండ్ ఒడియా 2014లో క్లాసికల్ లాంగ్వేజ్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మనకి 6 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి ఇండియాలో. సో మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే క్లాసికల్ లాంగ్వేజ్గా రికాగ్నైజ్ చేయబడినటువంటి లాంగ్వేజ్ ఏదంటే ఇందులో ఇచ్చినటువంటి ఆప్షన్స్ తప్పుగా గుర్తించాలి మనం. సో ఎందుకంటే ఇందులో ఫస్ట్ ఆప్షన్ చూడండి, సాంస్క్రిట్, తమిళ్, తెలుగు, తమిళ్ 3 కూడా సరైనవే. సో సాంస్క్రిట్ ఏమో 2004లో, తెలుగు 2008లో, తమిళ్ 2003లో క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించబడ్డాయి. సో ఫస్ట్ ఆప్షన్లో ఉన్న 3 కూడా క్లాసికల్ లాంగ్వేజెసే. అండ్ సెకండ్ వన్లో సాంస్క్రిట్, తమిళ్, ఒడియా ఉంది, ఈ 3 కూడా క్లాసికల్ లాంగ్వేజ్గానే గుర్తుపెట్టుకోవాలి. సో అవి కూడా ఈ 6 క్లాసికల్ లాంగ్వేజ్ల యొక్క లిస్ట్లో ఉన్నాయి. అలాగే సాంస్క్రిట్, తెలుగు, కన్నడ, దిస్ ఈజ్ ఆల్సో ఇన్ ద లిస్ట్ ఆఫ్ క్లాసికల్ లాంగ్వేజెస్. సో మరి ఇందులో ఉన్నటువంటి ఏంటంటే ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్, 3 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. 3 కూడా సరైనటువంటి ఆప్షన్సే. అండ్ దిస్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్ విత్ ఇన్కరెక్ట్ ఆప్షన్స్. సో సరైన ఆప్షన్స్ లేనటువంటి ఒక రాంగ్ క్వశ్చన్గా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో క్వశ్చన్ ఒకవేళ అడిగితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజెస్ ఆర్ నాట్ రికగ్నైజ్డ్, అయినప్పటికీ కూడా ఇందులో సాంస్క్రిట్, మలయాళం క్లాసికల్ లాంగ్వేజ్. సో మొత్తం ఇక్కడ ఇచ్చిన లాంగ్వేజ్లో బెంగాలీ తప్ప మిగతా అన్నీ కూడా క్లాసికల్ లాంగ్వేజెస్. కాబట్టి ఈ క్వశ్చన్ రాంగ్. అండ్ గుర్తుపెట్టుకోండి, హౌ మెనీ క్లాసికల్ లాంగ్వేజెస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా అంటే దేర్ ఆర్ 6 క్లాసికల్ లాంగ్వేజెస్. 6 క్లాసికల్ లాంగ్వేజ్, 6 లాంగ్వేజెస్ వర్ గివెన్ ద స్టేటస్ ఆఫ్ క్లాసికల్ లాంగ్వేజ్. అవేంటి? తమిళ్, సాంస్క్రిట్, కన్నడ, తెలుగు, మలయాళం అండ్ ఒడియా. ఈ 6 భాషలు గుర్తుపెట్టుకోండి. సో ఈ 6 భాషల ప్రకారం ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ సరైనవి. ఒక థర్డ్ ఆప్షన్ మాత్రం క్లాసికల్ లాంగ్వేజ్లో బెంగాలీ లేదు. అండ్ నెక్స్ట్ మనం చూద్దాం, లాంగ్వేజెస్ స్పోకెన్ ఇన్ ఏ ప్రొఫెషన్ ఈజ్ నోన్ యాజ్. ఒక ప్రొఫెషన్లో మాట్లాడేటువంటి భాషని ఏమని చెప్పుకుంటామంటే ఇక్కడ మనకు 4 ఇచ్చాడు, రిజిస్టర్, డయలెక్ట్, బ్రెయిలీ, కలోకి అనేటువంటి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. మరి ఇందులో ఒక ప్రొఫెషన్కి సంబంధించినటువంటి లాంగ్వేజ్గా మనం దేన్ని చెప్పుకోవాలంటే వీ కాల్ ఇట్ ఏ రిజిస్టర్.
రిజిస్టర్ ఈజ్ ఎ లాంగ్వేజ్ స్పోకెన్ ఇన్ ఏ ప్రొఫెషన్. ఓకే, మనం టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్, వెరైటీస్ ఆఫ్ లాంగ్వేజెస్ అనే టాపిక్లో ఈ రిజిస్టర్ గురించి అలాగే మిగతా లాంగ్వేజ్ టైప్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోవడం జరిగింది. సో ఆన్సర్ ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్. A child comes to school with knowledge of 2 or 3 languages in India and can use them. ఇండియా లాంటి దేశాలు తీసుకున్నప్పుడు ఒక చైల్డ్ స్కూల్కి వచ్చే సమయం వరకే 2-3 భాషల్ని చాలా ఈజీగా వాడుకోగలుగుతాడు. అండ్ విచ్ స్కిల్స్ ఆఫ్ లాంగ్వేజ్ డు ద చిల్డ్రన్ నార్మల్లీ యూజ్ వెన్ దే ఇనీషియల్లీ కమ్ టు స్కూల్. మరి ఆ 2-3 లాంగ్వేజ్లో ఏ స్కిల్స్ని స్టూడెంట్ కలిగి ఉంటాడు? ఫస్ట్ ఆప్షన్ ఓరల్ స్కిల్, రీడింగ్ స్కిల్, ఆరల్ స్కిల్, ఓరల్ స్కిల్స్. సో ఇందులో ఏముంటాయంటే ఓరల్ స్కిల్స్ని కలిగి ఉంటాడు. ఓరల్ స్కిల్స్ ఆర్ నథింగ్ బట్ ద లిసనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్. ఓకే, లిసనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ అనేటివి ఈ రెండింటిని స్టూడెంట్ కలిగి ఉంటాడు. సో ఆన్సర్ ఈజ్ ద ఫోర్త్ వన్. ఓకే, ఫోర్త్ వన్ ఈజ్ ద అప్రాప్రియేట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఒపీనియన్స్ డూ యూ యాక్సెప్ట్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ఆఫ్ ఇంగ్లీష్ ఎట్ ద స్కూల్ లెవెల్? స్కూల్ లెవెల్లో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో ఏ ఒపీనియన్స్ని యాక్సెప్ట్ చేస్తావును అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? లాంగ్వేజ్ షుడ్ బి టాట్ యాజ్ ఏ స్కిల్ సబ్జెక్ట్. సో గుర్తుపెట్టుకోవాలి, లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ నాలెడ్జ్ సబ్జెక్ట్, లాంగ్వేజ్ ఈజ్ ఏ స్కిల్ సబ్జెక్ట్ అని చెప్పుకుంటాము. ఎట్ ద స్కూల్ లెవెల్ language is a skill subject, not a knowledge subject. So that is the reason first one is the appropriate statement. That is the opinion we need to accept. Second one, language teaching learning needs a lot of practice. A lot of practice is required. That is also correct one. So third option, language should be taught by explaining the concepts clearly. So language teaching does not need the clear explanation of the concepts. That's the reason third one incorrect. Learning grammar is important to learn the language. So grammar may not be needed to learn a particular language. That is the reason fourth option is also incorrect. సో మరి మనం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి 2 స్టేట్మెంట్స్ ఏంటంటే ఏ అండ్ బి కెన్ బి యాక్సెప్టెడ్. సో ఏ అండ్ బి సెకండ్ వన్. ఓకే, రెండవ ఆప్షన్స్లోని ఏ అండ్ బి 2 కూడా సరైనటువంటి ఆప్షన్స్గా మనం ట్రీట్ చేయాలి. So that is about the question number 13. And the next one, the chief aim of teaching English in our schools is to help students acquire simple, natural and live English. Okay, this is a dash aim. మరి ఇక్కడ సింపుల్, న్యాచురల్ అండ్ లైవ్ ఇంగ్లీష్ నేర్పించడం ఒక లాంగ్వేజ్ యొక్క టీచింగ్లో ఎయిమ్ అని చెప్పుకుంటున్నాము. ఆ ఎయిమ్ని ఏమంటారు? లింగ్విస్టిక్ ఎయిమ్, లిటరరీ ఎయిమ్, కల్చరల్ ఎయిమ్, ఈస్థెటిక్ ఎయిమ్. లింగ్విస్టిక్ ఎయిమ్ ఈజ్ ద ఆన్సర్ టు ద క్వశ్చన్. Linguistic aim means the aim which refers to the helping students acquire simple language, natural language and the language that is useful for everyday life. So దాన్ని మనం linguistic aim గా చెప్పుకుంటాము. Question number 14 has the answer of linguistic aim. And English language served as a lingua franca. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది లింగ్వా ఫ్రాంకాగా సర్వ్ చేయబడుతుంది ఇండియా లాంటి దేశాల్లో. వాట్ డూ యూ మీన్ బై ఇట్? సో దీని యొక్క మీనింగ్ ఏంటి అని క్వశ్చన్ అడిగాడు. సో రిమెంబర్, వెన్ ఎవర్ 2 persons related to different backgrounds meet together, so what language can be used by them? ఒక 2 వేరు భాషలకు సంబంధించిన వ్యక్తులు కలిసినప్పుడు వాళ్ళు ఏ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేసుకోవాలి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ one person, he is from Japan, he knows only Japanese language. Okay, Japanese language తెలుసు. And another person is from Hyderabad, he knows Telugu language. Okay, Telugu language తెలుసు. And పర్సన్ ఏకి జపనీస్ లాంగ్వేజ్ తెలుసు, పర్సన్ 2కి తెలుగు లాంగ్వేజ్ తెలుసు. అండ్ దే డు నాట్ నో ఈచ్ అదర్స్ లాంగ్వేజ్. ఒకరికి మరొకరి భాష అర్థం కాదు ఇక్కడ. సో ఇన్ సచ్ కేస్ వాట్ డు దే డూ ఈజ్ దే టేక్ ద హెల్ప్ ఆఫ్ వన్ కామన్ లాంగ్వేజ్. దట్ కామన్ లాంగ్వేజ్ కెన్ బి మోస్ట్లీ ఇంగ్లీష్. సో మరి ఈ ఇద్దరికి తెలిసినటువంటి ఒక కామన్ భాష ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్.
So both of them will be able to communicate using English language. మరి ఇంగ్లీష్ని ఉపయోగించి ఈ ఇద్దరు కూడా కమ్యూనికేట్ చేసుకోగలుగుతారు. సో దట్స్ ద రీజన్ నౌ ఇంగ్లీష్ ఈజ్ కాల్డ్ ఏ లింక్ లాంగ్వేజ్ ఆర్ ఏ లింగ్వా ఫ్రాంకా. దాన్ని మనం లింగ్వా ఫ్రాంకా అని చెప్పుకుంటున్నాం ఇంగ్లీష్ని. సో దాని ప్రకారం ఇక్కడ ఆప్షన్ ఏంటి, లింగ్వా ఫ్రాంకా అంటే ఇంగ్లీష్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అన్నాడు. సో లింగ్వా ఫ్రాంకా అంటే అది కాదు. ఇంగ్లీష్ ఈజ్ ఏ సోర్స్ లాంగ్వేజ్, అది కూడా కాదు. ఇంగ్లీష్ ఈజ్ ఏ బ్రిడ్జ్ లాంగ్వేజ్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, లింగ్వా ఫ్రాంకా రిఫర్స్ టు ఇంగ్లీష్ ఈజ్ ఏ బ్రిడ్జ్ లాంగ్వేజ్ అని చెప్పుకుంటున్నాం. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. As per NCF 2005 ప్రకారం the goals for a second language learning are twofold. Twofold objectives are there for teaching English language according to NCF 2005. So it suggested the twofold objectives which are BICS and CALP. Okay, those two are the BICS and CALP. BICS refers to basic interpersonal communicative skills. Second one is CALP, cognitive academic linguistic proficiency. So these are the two-fold aims of teaching English according to NCF. NCF ప్రకారం ఇవి two-fold goals or two-fold objectives గా చెప్పుకోవచ్చు. Okay, BICS, basic interpersonal communication skills. Second one is CALP, cognitive academic linguistic proficiency. So BICS refers to the attainment of the basic skills in a language. Okay, the attainment of basic proficiency in a language, that is called the BICS. Dani BICS అని చెప్పుకుంటాము. And CALP refers to the development of language as a means of thought, okay, and knowledge acquisition. So knowledge acquisition చేయడాన్ని మనం కాల్ప్గా చెప్పుకుంటాము. ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ని కలిగి ఉండడాన్ని బిక్స్గా చెప్పుకుంటాము. సో బి అండ్ డి ఆర్ ద అప్రాప్రియేట్ ఆన్సర్. సో బి అండ్ డి ఆర్ ద two-fold objectives according to the NCF 2005 అబ్జర్వేషన్. NCF 2005 అబ్జర్వేషన్ ప్రకారం బి అండ్ డి అనేటివి సరైనటువంటి ఆన్సర్స్గా చెప్పుకుంటాం మనం. And 17th question, language learning English offers better style of living and people with knowledge of English are preferred in jobs to others. So a person who knows English language will be having better job opportunities, better career opportunities. సో దాన్ని బట్టి మనం లాంగ్వేజ్ని ఇంగ్లీష్ని ఏమని చెప్పుకుంటాము, లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్ అండ్ కామర్స్, లాంగ్వేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, థర్డ్ వన్ లాంగ్వేజ్ ఆఫ్ ఆపర్చునిటీ, ఫోర్త్ వన్ లాంగ్వేజ్ ఆఫ్ మాస్ మీడియా అండ్ పబ్లికేషన్. సో ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ లాంగ్వేజ్ ఆఫ్ ఆపర్చునిటీ. సో లాంగ్వేజ్ ఆఫ్ ఆపర్చునిటీ మీన్స్ a person who knows English language will have a better life and will be having better career opportunities, better job opportunities. So that's the reason we call language of opportunity అని చెప్పుకుంటాం అందుకే ఇంగ్లీష్ని. నెక్స్ట్ వన్, teacher can be more successful in achieving the objectives of teaching only when. So when will the teacher become successful in teaching languages? ఎప్పుడు అతను సక్సెస్ఫుల్ అవుతాడు? First one, teacher is a good communicator. When the teacher is a good communicator, when teacher matches the needs and aspirations of the learners with objectives, when the teacher follows the objectives of teaching strictly, when teacher checks at every stage whether the objectives are realized or not. So ఎప్పుడు టీచర్ సక్సెస్ అవుతారంటే వెనెవర్ ద టీచర్ మ్యాచెస్ ద నీడ్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ద లెర్నర్స్ విత్ ద ఆబ్జెక్టివ్స్. సో లెర్నర్స్ యొక్క నీడ్స్ అండ్ ఈవెన్ ఆస్పిరేషన్స్ కరికులర్ ఆబ్జెక్టివ్స్తో కనుక మ్యాచ్ అయినప్పుడు దెన్ ద టీచర్ బికమ్స్ సక్సెస్ఫుల్. అండ్ నెక్స్ట్ వన్, విచ్ ఈజ్ నాట్ రైట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ టీచింగ్ ఇంగ్లీష్ ఎట్ స్కూల్ లెవెల్. సో ఇన్కరెక్ట్ ఆబ్జెక్ట్ అబౌట్ టీచింగ్ లాంగ్వేజ్ ఎట్ స్కూల్ లెవెల్ అన్నాడు. టు ఫెమిలియరైజ్ ద ప్యూపిల్స్ విత్ ద స్పోకెన్ అండ్ రిటన్ ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్, దట్ ఈజ్ ఎ ట్రూ స్టేట్మెంట్, సరైన స్టేట్మెంట్ అది. And to help pupils understand and speak the language, that is also true. To help learners understand and enjoy English literature, this is not correct. So enjoying reading and enjoying English literature is not an objective of teaching English in India. And fourth one, to help learners trace, read and write words, phrases, sentences and paragraphs,
దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. సో నాట్ రైట్, ఏది సరైనది కాదంటే థర్డ్ వన్ ఈజ్ నాట్ రైట్, మూడవది సరైనటువంటి ఆబ్జెక్ట్ కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్, ద టర్మినల్ బిహేవియర్ వేర్ ద లెర్నర్ ఆట్ టు బి ఆర్ వాట్ హీ షుడ్ బి ఏబుల్ టు డూ కాన్స్టిట్యూట్స్ the reference point for generating. So learners will be able to do or what the learners ought to be ఏం తెలియజేస్తాయంటే the objectives. ఓకే, ఆబ్జెక్టివ్స్ అని చెప్పుకుంటాం. we call it objectives or learning outcomes or expected outcomes. సో వాటిని ఇక్కడ మనం చెప్పుకుంటాము. The theory of identical elements and transfer was put forth by one of the people of repute given below. Identify that person. So ఇక్కడ థియరీ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్ గురించి ఎవరు చెప్పారంటే, సో హియర్ ఈఎల్ థార్న్డైక్. ఓకే, ఈఎల్ థార్న్డైక్ టాక్డ్ అబౌట్ ద థియరీ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్. నెక్స్ట్ వన్, డ్రిల్స్ అండ్ ప్రాక్టీస్ సెషన్స్ ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఆర్ బేస్డ్ ఆన్. సో లాంగ్వేజ్ లెర్నింగ్లో వచ్చేటువంటి డ్రిల్స్ అండ్ ప్రాక్టీసెస్ దేనిపైన ఆధారపడి ఉంటాయంటే దే ఆర్ ఆన్ ద లా ఆఫ్ ఎక్సర్సైజ్. ఓకే, లా ఆఫ్ ఎక్సర్సైజ్, లా ఆఫ్ రెడీనెస్, లా ఆఫ్ యూజ్, లా ఆఫ్ డిస్యూజ్ ఇచ్చాడు. ఇందులో లా ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లా ఆఫ్ ఎక్సర్సైజ్ పైన ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ వన్, ద అక్విజిషన్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజ్ వొకాబులరీ ఐటమ్స్ దట్ ఆర్ పేర్డ్ విత్ ద మదర్ టంగ్ ఈక్వలెంట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో ఇంగ్లీష్ ఒక ఫారిన్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాంటి లాంగ్వేజ్ నేర్చుకున్న వొకాబులరీని మదర్ టంగ్తో, ఓకే, మదర్ టంగ్ యొక్క ఈక్వివలెంట్స్తో మనం పేర్ చేయడాన్ని అసోసియేట్ లెర్నింగ్ అని చెప్పుకుంటాము. ఇట్ ఈస్ నోన్ యాజ్ అసోసియేట్ లెర్నింగ్. సో అసోసియేట్ లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ pairing the foreign vocabulary with the equivalents in mother tongue. ఓకే, ఫారిన్ లాంగ్వేజ్లో నేర్చుకున్నటువంటి వొకాబులరీని మదర్ టంగ్తో ఉన్నటువంటి ఈక్వివలెంట్ వర్డ్స్తో మనం పేరప్ చేయడాన్ని అసోసియేట్ లెర్నింగ్ అని చెప్పుకుంటాము. అండ్ ద ఆన్సర్ టు ద 23rd క్వశ్చన్ ఈజ్ అసోసియేట్ లెర్నింగ్. అసోసియేట్ లెర్నింగ్ అని చెప్పుకుంటాము. Poems, novels and short stories are products of dash. Cognitive thinking, convergent thinking, creative thinking, careful thinking. The answer to that question is creative thinking. Creative thinking is the answer to the question. Creative thinking అని చెప్పుకుంటాము. The identical elements theory is based upon a law propounded by Thorndike. ఓకే, థార్న్డైక్ సజెస్ట్ చేసినటువంటి ఐడెంటికల్ ఎలిమెంట్స్ థియరీ అనేది ఏ లా పైన పనిచేస్తుందంటే ద లా ఆఫ్ ఎనాలజీ. ద లా ఆఫ్ ఎనాలజీ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్ ఈస్ నాట్ లా ఆఫ్ అసోసియేటివ్ షిఫ్టింగ్, లా ఆఫ్ ఆటిట్యూడ్ కాదు, లా ఆఫ్ మల్టిపుల్ రెస్పాన్సెస్ కాదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద లా ఆఫ్ ఎనాలజీ. లా ఆఫ్ ఎనాలజీ ఈజ్ ద ఆన్సర్. Babies during their first and second years of their lives make known their needs and wants by substitute forms of communication. So మాటలు రావడానికంటే ముందు లెర్నర్స్ వాళ్ళ యొక్క నీడ్స్ అండ్ వాంట్స్ని ఎలా తెలియజేస్తారు, వాటిని మనం ఏమని చెప్పుకుంటాము? ప్రీ స్పీచ్ ఫార్మ్స్, ఇన్ఫాంటైల్ ఫార్మ్స్, బ్యాబ్లింగ్, ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్. So through pre-speech forms they express their needs and wants. Pre-speech forms అని చెప్పుకుంటాము. 27th question, arrange the order of vocabulary building in infants. So infants లాంగ్వేజ్ అక్విజిషన్ చేసేటప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి వొకాబులరీ బిల్డింగ్ ఎలా ఉంటుంది, అవి స్టేజెస్ ఏంటి అనే క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ. సో ఫస్ట్ వన్ వర్బ్స్ ఇచ్చాడు, సెకండ్ వన్ ప్రిపోజిషన్స్ అండ్ కంజంక్షన్స్, థర్డ్ వన్ నేమ్స్ ఆఫ్ పీపుల్ అండ్ ఆబ్జెక్ట్స్, ఓకే, ఫోర్త్ వన్ ఈజ్ అడ్జెక్టివ్స్ అని ఇచ్చాడు. సో ముందుగా ఎప్పుడు కూడా లెర్నర్స్ అక్వైర్ చేసేటప్పుడు నేమ్స్ ఆఫ్ ద పర్సన్స్ అండ్ ఆబ్జెక్ట్స్తో స్టార్ట్ చేస్తారు. నేమ్స్ తర్వాత నెక్స్ట్ నేర్చుకునేది ఏంటి, ద వర్బ్స్, ఓకే, వర్బ్స్ నేర్చుకోవడం జరుగుతుంది. దాని తర్వాత అడ్జెక్టివ్స్ నేర్చుకుంటారు, అడ్జెక్టివ్స్ తర్వాత ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ లాంటివి నేర్చుకుంటారు. సో ఏంటి ఇక్కడ ఫస్ట్ వన్ సి తర్వాత వర్బ్స్, ఓకే, నౌన్స్ తర్వాత వర్బ్స్ తర్వాత అడ్జెక్టివ్స్ తర్వాత ప్రిపోజిషన్స్ అండ్ కంజంక్షన్స్, CADB,
CADB is the correct option. Third one is the appropriate answer according to the vocabulary building in infants question, right? This is the answer, third one. And next one, children who talk incessantly during early childhood is popularly known as. ఓకే, వాళ్ళని మనం ఏమని పిలుస్తాము? ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళని చాటర్ బాక్స్ ఏజ్ అని చెప్పుకుంటాం. వీ కాల్ దెమ్ ద చాటర్ బాక్స్ ఏజ్. చాటర్ బాక్స్ ఏజ్ ఈజ్ ఎన్ ఏజ్ వేర్ చిల్డ్రన్ కీప్ ఆన్ టాకింగ్, దే కంటిన్యూస్లీ ఇన్సెసెంట్లీ టాక్, కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నారు. చాటర్ బాక్స్ స్టేజ్ అని చెప్తాము. A baby learns to pronounce words mainly by one of the methods given below. ఓకే, వర్డ్స్ యొక్క ప్రొనౌన్సియేషన్ని ఒక చైల్డ్ ఎలా నేర్చుకోవడం జరుగుతుంది? క్రింది వాటిలో మెయిన్గా ఏంటి? ఇమిటేటింగ్ అడల్ట్ స్పీచ్, సెకండ్ వన్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, థర్డ్ వన్ సోషల్ ఇంటరాక్షన్, ఫోర్త్ వన్ ఈజ్ ప్రైవేట్ స్పీచ్. Okay, children learn how to pronounce the words mainly by imitating the adult speech. అడల్ట్ స్పీచ్ని ఇమిటేట్ చేయడం ద్వారా మెయిన్గా నేర్చుకోవడం జరుగుతుంది ప్రొనౌన్సియేషన్ని. యంగ్ చిల్డ్రన్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు ప్రొనౌన్స్ సర్టెన్ కాన్సోనెంట్ సౌండ్స్. కొన్ని కాన్సోనెంట్ సౌండ్స్ మనం చూస్తుంటాము డైలీ లైఫ్లో. కొన్ని సౌండ్స్ని ప్రొనౌన్స్ చేయడం వాళ్ళకి కష్టంగా ఉంటుంది. సో మరి ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఆ వర్డ్స్ ఏంటి, ఓకే, ఆ సౌండ్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ట, మ అండ్ హ, and z, wa and d, and k, l and f, and n, s and b. So here the second one is the appropriate answer. So instead of the sound z అనే సౌండ్కి బదులుగా ఝ అనే సౌండ్ని పలకడం మనం గమనించవచ్చు. అండ్ వా అనే పదానికి బదులుగా వ అనే పదాన్ని, అండ్ డ అనే పదానికి బదులుగా అక్షరానికి బదులుగా ధ అనే సౌండ్ని పలుకుతుంటారు. So here second one is the list of certain kinds consonants, the sounds that are found difficult by the children to pronounce. Okay, వీటిని ప్రొనౌన్స్ చేయడంలో కష్టంగా ఫీల్ అవుతుంటారు. Which of the following statements is true about curriculum? సో కరిక్యులంకి సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. అందులో కరెక్ట్ స్టేట్మెంట్ని మనం ఐడెంటిఫై చేయాలి. Curriculum and syllabus are one and the same? No, they are completely different. They are not at all same. First option is incorrect. Curriculum means courses of studies. That is also not true. Sum totality of subject experience is curriculum. No, sum totality of experiences should be reflected in the curriculum. Curriculum lo reflect kavali. Sum totality of subject experience curriculum kaadu. So fourth one is the correct one. Some totality of life experiences are reflected in curriculum. Fourth one is the correct answer according to this particular question. నాలుగవది కరికులంకి సంబంధించినటువంటి సరైనటువంటి ఆన్సర్. As per NCF 2005, the goals for a second language curriculum are twofold. Earlier ఇంతకుముందు ఈ క్వశ్చన్ రిపీట్ అయింది. ఇదే క్వశ్చన్ని డిఫరెంట్ మేనర్లో అడిగాడు ఇక్కడ. సో టూ-ఫోల్డ్ ఆబ్జెక్టివ్స్ ఇంతకు ముందే చెప్పుకున్నాము, బిగ్స్ అండ్ కాల్ప్ అని చెప్పి. సో దాని ప్రకారం చూసినప్పుడు ఫస్ట్ వన్ లింగ్విస్టిక్ ప్రొఫిషియన్సీ. కరికులం ఫర్ లాంగ్వేజ్ షుడ్ బి ప్లాన్డ్ ఫర్ అటైన్మెంట్ ఆఫ్ బేసిక్ లింగ్విస్టిక్ ప్రొఫిషియన్సీ. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్. And next one is language curriculum should take care that language is learnt an instrument for thought. A and C are the appropriate. A is nothing but the bigs and C is nothing but the kalp. C అనేది ఏంటి? kalp చెప్పండి. So second option A and C, those two are the appropriate answer to the question. Next one, while developing language curriculum for different grades, the learner's mental maturity and level of development are taken into consideration. So, which of the following curriculum development relevant in this context? మరి దీనికి సంబంధించి relevant context ఏంటి అనే క్వశ్చన్ ఇచ్చాడు. ఫస్ట్ వన్ సైకలాజికల్ బేస్, సెకండ్ వన్ ఈజ్ ద ఫిలసాఫికల్ బేస్, సోషలాజికల్ బేస్, philosophical and psychological base. So what is that? If we consider the curriculum for different grades, learners mental maturity and level of development, that is the psychological base. Okay, psychological base and చెప్పుకోవచ్చండి. The process of curriculum construction in language
aims and objectives, selection of teaching learning experiences, organization of learning experiences, evaluation are done in a cyclical approach. సో ఇవన్నీ కూడా కరికులం డెవలప్మెంట్లో, కరికులం కన్స్ట్రక్షన్లో ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, సెలెక్షన్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా సైక్లికల్ ప్రాసెస్లో జరుగుతాయని చెప్పేది వీలర్స్ మోడల్. వీలర్స్ మోడల్ ఈజ్ ద process that tells about that aims and objectives, the selection of teaching experiences, learning experience, organization of learning experiences and evaluation ఇవన్నీ cyclical process లో జరుగుతున్నాయని చెప్పేది the Wheeler's approach. Wheeler's approach tells about all these things. And assertion reasoning type of question is given. So what is the assertion? Assertion is that curriculum designers of language textbooks should include instruction of teacher's manual to encourage small group talk in the classroom. So that is the statement 1. Statement 2, talking in class has a negative value in our education system. So this is statement 2. So what is the appropriate answer to this question? So here both A and R are true. Rendu kuda true ne, but R is not the correct explanation of A. కానీ ఆర్ మాత్రం సరైన ఎక్స్ప్లెనేషన్ కాదు. సో సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ టు ద క్వశ్చన్. స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ ఆర్, బోత్ ఆఫ్ దెమ్ కరెక్ట్, బట్ ఆర్ ఈజ్ ద నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దట్ ఏ. సో దట్ ఈస్ ద ఆన్సర్. A language curriculum should reflect predetermined objectives, life experience of learners and socio-cultural demands in its context. So which principle of content selection is the most appropriate as per the statement? మరి పైన ఇచ్చినటువంటి దాని ప్రకారం ఏది ఇంపార్టెంట్ ఇందులో? సో కంప్లీట్నెస్, బ్యాలెన్స్, కాంప్రహెన్సివ్నెస్, ప్రియారిటైజేషన్ ఏది సరైంది అంటే ద అప్రాప్రియేట్ ఆన్సర్ ఈజ్ ద కాంప్రహెన్సివ్నెస్. ఓకే, కాంప్రహెన్సివ్నెస్ ఈజ్ ద అప్రాప్రియేట్ ఆన్సర్ అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ఆడియో లింగ్వల్ స్కిల్స్? ఆడియో లింగ్వల్ స్కిల్స్ అని వేటిని అంటారని క్వశ్చన్ ఇచ్చాడు. ద ఆడియో లింగ్వల్ స్కిల్స్ ఆర్ లిసనింగ్ అండ్ స్పీకింగ్. లిసనింగ్ అండ్ స్పీకింగ్ ఆర్ నోన్ యాజ్ ద ఆడియో లింగ్వల్ స్కిల్స్. ఓకే, గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ అని చెప్పి రీడింగ్ అండ్ రైటింగ్ అని చెప్పుకుంటే ఆడియో లింగ్వల్ స్కిల్స్ లేదా ఓరల్ స్కిల్స్ అని లిసనింగ్ అండ్ స్పీకింగ్ని చెప్పుకుంటాము. సో ద ఆన్సర్ ఈజ్ ద సెకండ్ వన్, రెండవది సరైనటువంటి ఆన్సర్. నౌ లెట్ us look at the question number 38. ఓకే, 38th క్వశ్చన్ మనం ఇప్పుడు చూద్దాం. సో ద 38th క్వశ్చన్ says that in stimulus column types of writings are given and in response column or in the meaning column, meaning దాంట్లో stimulus response దాంట్లో meaning ఇచ్చాడు. సో let us match the correct one. సో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? D2 అన్నాడు. డి ఏంటి? ఎక్స్పోజిటరీ రైటింగ్ అన్నాడు. 2 ఏముంది? రైటింగ్ అడ్వర్టైజ్మెంట్స్, బ్రోచర్స్, పొలిటికల్ ప్రజెంటేషన్స్ అన్నాడు. సో దిస్ రెఫర్స్ టు, ఓకే, దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్కి పర్సువేసివ్ రైటింగ్ కరెక్ట్ అవుతుంది. పర్సువేసివ్ రైటింగ్ అవుతుంది కాబట్టి సో దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ సెకండ్ ఆప్షన్ C1 అని ఇచ్చాడు. C1, సి ఏంటి ఇక్కడ? పర్సువేసివ్ రైటింగ్. పర్సువేసివ్కి ఏమి ఇచ్చాడు? 1కి రైటింగ్ ఫ్యాక్ట్స్ అన్నాడు. రైటింగ్ ఫ్యాక్ట్స్ అంటే ఎక్స్పోజిటరీ రైటింగ్ అవుతుంది, ఎక్స్పోజిటరీ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. థర్డ్ వన్ D1 అన్నాడు. డి ఏంటి? ఎక్స్పోజిటరీ రైటింగ్. ఎక్స్పోజిటరీకి ఏమి ఇచ్చాడు? D1. రైటింగ్ ఫ్యాక్ట్స్, ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ ఇచ్చాడు. సో దట్ ఈస్ ద కరెక్ట్ వన్. Expository writing refers to writing the facts, instructions, illustrations, etc. And A2, A into narrative writing, 2 writing advertisements అన్నాడు. ఇది కూడా కాదు. So third option is the correct answer to the question, where expository writing refers to the writing of the facts, writing instructions, writing definitions, etc. Next one, 39th question. Listening to music, poetry, speech of good orators refers to. సో దాన్ని మనం మ్యూజిక్ వినడం, పోయట్రీ వినడం లేదా గుడ్ అరేటర్స్, మంచి అరేటర్స్ మాట్లాడుతుంటే వినడం, దీన్ని మనం అప్రిషియేటివ్ లిస్నింగ్గా చెప్పుకుంటాం. అప్రిషియేటివ్ లిస్నింగ్. ఓకే, అప్రిషియేటివ్ లిస్నింగ్. అకార్డింగ్ టు బాహిన్ అండ్ కాక్లీ దెర్ ఆర్ 5 types ఆఫ్ లిస్నింగ్స్. డిస్క్రిమినేటివ్ లిస్నింగ్, కాంప్రహెన్షన్ లిస్నింగ్, క్రిటికల్ లిస్నింగ్, థెరాప్యూటిక్ లిస్నింగ్ అండ్ అప్రిషియేటివ్ లిస్నింగ్ అని 5 types ఉంటాయి. సో అందులో అప్రిషియేటివ్ లిస్నింగ్ నథింగ్ బట్
listening to music, listening to poetry, listening to the speech of good orators, ఇవన్నీ కూడా appreciative listening లో వస్తాయి. So fourth one is the correct answer according to this particular question. A passive procedure of recording words and verbatim is known as. So if you record the words and verbatim, it is known as the note taking. Note taking అని చెప్పుకుంటాము. Note taking is a passive procedure. It is not an active procedure. It is a passive procedure of recording words. Okay, passive is nothing but by listening. Listening is a passive skill. Passive. So note taking. We listen and we write something in the books. One cannot follow announcements, broadcasts, lectures, plays and films. Inadequacy in dash is the main cause of it. ఎప్పుడు అతడు వినలేకపోతాడంటే లిస్నింగ్ కాంప్రిహెన్షన్లో inadequacy వల్ల. Okay, if there is inadequacy in listening comprehension, that person will not be able to follow all these things. So that is the reason the answer to this question is listening comprehension. Next one, read and reread the text. Okay, text ni malli chadavadam, capturing the central idea, mark the important and relevant points, arrange the points in correct order, review immediately. So these are the 5 steps that are associated with one activity. What is that activity? So essay writing, note taking, writing the outline, note making. So reading, rereading and preparing notes is nothing but note making. Note making is the appropriate answer to the question. So ఇంతకు ముందు verbatim సంబంధించి note taking చూసాము. Here the answer is note making. Next question number 43. What aspect is to be concentrated while teaching reading to pupils? సో పిల్లలకి మనం టీచింగ్ చేసేటప్పుడు రీడింగ్ చెప్పేటప్పుడు దేనిపైన ఫోకస్ చేయాలి? సో దేనిపైన ఫోకస్ చేయాలో చూద్దాం. ఇంటర్ రిలేషన్షిప్ ఎమాంగ్ వర్డ్స్. సెకండ్ ఆప్షన్ రీడింగ్ స్లోలీ వర్డ్ బై వర్డ్. Reading with comprehension and fluency, reading quickly. So what is to be targeted while teaching reading? Reading teachesటప్పుడు దేనిపైన ఫోకస్ చేయాలంటే reading with comprehension and fluency. Okay, reading with comprehension and fluency పైన ఫోకస్ చేయాలి. So that is the third answer. Third answer is the correct one. And next one, what do you mean by graphic motor skills? సో ఆడియోలింగ్వల్ స్కిల్స్ అంటే ఓరల్ స్కిల్స్ అంటే లిస్నింగ్ స్పీకింగ్. గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ లేదా సైకోమోటార్ స్కిల్స్ అంటే ద 2 things రీడింగ్ అండ్ రైటింగ్. సో హియర్ రీడింగ్ అండ్ రైటింగ్, రీడింగ్ ఏ, రైటింగ్ డి. సో ఏ అండ్ డి ఆర్ ద అప్రాప్రియేట్ గ్రాఫిక్ మోటార్ స్కిల్స్. వాటిని మనం గ్రాఫిక్ మోటార్ స్కిల్స్ అని చెప్పుకుంటాము. నెక్స్ట్ వన్, రీడ్ ద ఫాలోయింగ్ సబ్ స్కిల్స్ అండ్ ఐడెంటిఫై టు విచ్ స్కిల్ ఆఫ్ లాంగ్వేజ్ దే బిలాంగ్ టు. సో కింద కొన్ని సబ్ స్కిల్స్ ఇవ్వడం జరిగింది. అది ఏ లాంగ్వేజ్ స్కిల్కి సంబంధించింది మనం ఐడెంటిఫై చేయాలి. ఏంటవి? మెకానిక్స్, సింటాక్స్, గ్రామర్, కాంటెంట్, పర్పస్. దీస్ 5 ఆర్ రిలేటెడ్ టు ద రైటింగ్ స్కిల్. ఓకే, రైటింగ్ స్కిల్కి సంబంధించినటువంటి సబ్ స్కిల్స్ అవుతాయి. రైటింగ్ ఈజ్ ఏ స్కిల్ and that skill has these sub skills. Okay, that's the reason writing is the correct answer. Next one, a technique to remember while reading is known as SQ3R method. So expand the SQ3R. So one of the intensive reading method is SQ3R. సో ఈజీ అండర్స్టాండింగ్ కొరకి, క్విక్ అండర్స్టాండింగ్ కొరకి అండ్ రిటైనింగ్ ఇట్ ఫర్ లాంగర్ టైం, ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోవడం కొరకి SQ3R మెథడ్లో చదవమంటారు. మరి SQ3R అంటే ఏంటంటే, సో ఎస్ సర్వేయింగ్, క్వశ్చనింగ్, రీడింగ్, రిసైటింగ్ అండ్ రివ్యూయింగ్. Okay, so first one is the appropriate answer according to this. Okay, survey, question, read, recite and review. These are the 5 elements that are there in SQ3R. Next one, while planning a lesson, at what stage the learners get exposure to the new language? మరి ప్రజెంటేషన్ స్టేజ్లోనా, మోటివేషనా, ప్రాక్టీసా, ప్రొడక్షన్, ఏ స్టేజ్లో లాంగ్వేజెస్ న్యూ ఎక్స్పోజర్ జరుగుతుందంటే దట్ ఈస్ డ్యూరింగ్ ద ప్రజెంటేషన్ స్టేజ్.
during the presentation stage learners get exposure to the language ki exposure అనేది జరుగుతుంది. And next one, when your pupils want to review and choose the relevant information and discard irrelevant information, what type of reading do you suggest? So keeping relevant and discarding irrelevant is nothing but the skimming. Skimming is that process. ఆ ప్రాసెస్ని మనం స్కిమ్మింగ్ అని చెప్పుకుంటాము. సో క్వశ్చన్ నెంబర్ 48 హ్యాస్ ద ఆన్సర్ ఆఫ్ 1. ఓకే, 1 ఆన్సర్ ఉంది ఇక్కడ మనకి, స్కిమ్మింగ్. The main goal of teaching is the skill of speaking is oral fluency. What do you mean by oral fluency? Oral fluency ante enti? The ability to express in writing? No. The ability to express oneself intelligibly and accurately. This is the answer. Okay. The ability to express oneself intelligibly and accurately. That should be understood by others. మనం మాట్లాడింది ఇతరులకు అర్థం కావాలి, దాన్ని ఇంటెలిజిబిలీ అని చెప్పుకున్నాము. అండ్ రెండవది ఆక్యురేట్లీ అని చెప్పుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ వన్, ద ప్రాసడిక్ ఫీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్ మస్ట్ బి లెర్న్డ్ కేర్ఫుల్లీ అండ్ ప్రాక్టీస్డ్ బై ఇండియన్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్. ఇండియన్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ప్రాసడిక్ ఫీచర్స్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి. మరి ప్రాసడిక్ ఫీచర్స్ అంటే ఏంటి? వొకాబులరీ అండ్ స్ట్రక్చర్స్ కాదు. గ్రామటికల్ ప్యాటర్న్స్ అండ్ స్పెల్లింగ్స్, దట్ ఈస్ ఆల్సో నాట్ వన్. అండ్ స్ట్రెస్, రిథమ్ అండ్ ఇంటోనేషన్, దీస్ ఆర్ ద ప్రాసడిక్ ఫీచర్స్. Okay, prosodic feature refers to stress, rhythm and intonation. They are also known as the paralinguistic skills. వాటిని paralinguistic skills అని కూడా చెప్తాము, prosodic features అంటాము. Pronunciation, rhyme pattern is also not the correct one. అది కూడా సరైనది కాదు. A combination of various approaches and methods to teach languages is. సో లాంగ్వేజ్ టీచ్ ఉన్నటువంటి వేరియస్ అప్రోచెస్ మెథడ్స్ని ఏమని చెప్పుకుంటామంటే ఎక్లెక్టిక్ అప్రోచ్ అని చెప్పుకుంటాము. ఎక్లెక్టిక్ అప్రోచ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ ఏ సింగిల్ అప్రోచ్ ఆర్ సింగిల్ మెథడ్, ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ అప్రోచెస్ అండ్ మెథడ్స్. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 51.